నందిని, నీ శత్రువైన సంజీవిని వేరు ఇప్పుడు నా చేతుల్లో దండయింది. దీంతో నా ఆట మొదలు పెడతాను, నీ కథ ముగిస్తాను. నిన్న అడవిలోంచి ఒక పెద్ద పాము వచ్చింది కదా, చాలా పెద్ద పాము. ఒక రోజు నా ఆఫీసులో కూడా అలాగే ఒక పాము వచ్చింది. ఆ పాము ఆఫీసులో ఉన్న ఒక చైర్ కిందకి వెళ్ళిపోయింది. అయ్యో, పాములు రావడానికే మీ ఆఫీస్ పనికొస్తుందని ఇప్పటికైనా ఒప్పుకున్నారా? అవును, పావును చూడగానే మీరు భయపడి పారిపోయి ఉంటారే. పామును చూడగానే నేను భయపడి పారిపోయాను అనుకుంటే అది మీ తప్పు. నేనేం చేశానో తెలుసా? మీరేం చేసుంటారు? నన్నేం చెయ్యొద్దు అని చేతులెత్తి దండం పెట్టుంటారు. లేదు. అయితే కర్ర తీసుకుని కొట్టి తరివేశారా? అది కూడా కాదు. అయ్యో, ఏం చేశారో చెప్పి తగలడండి. నా ముందుకొచ్చి పాము నిలబడగానే ధైర్యంగా నేను దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. దగ్గరికి వెళ్ళి నుంచొని ఏం చేశారు? పక్కకి వెళ్ళి పాముకి ఎదురుగా దాని మొహంలో మొహం పెట్టు చూసి, కూర్చున్నది చాలు కానీ విరిగిపోతుంది, లేవండి. నిన్న పాము వచ్చినప్పుడు మీరు భయపడి వణకడం నా కళ్ళారా చూశాను. నాకే కథలు చెప్తున్నారా? అరే నువ్వు ఒకదానివి. నేను భయపడింది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ కాకూడదనే ఉద్దేశంతోనే. నేను గనక ఒంటరిగా ఉన్నాననుకో, నా తడాకా చూపించేవాణ్ణి. మీరెంత ధైర్యవంతులో మా అందరికీ తెలుసు. మీరు పాము పక్కన కూర్చుని ఏం చేశారు? ముందు అది చెప్పండి. ఏం చేశానా?